కథ పేరు మర్యాద చేద్దాం. వచ్చేయండి, మేము కథ వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ ఊరిలో పరమానందయ్య గారు అనే ఒక గురువు గారు ఉండేవారు. ఆయనకి 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు చాలా అమాయకులు. వాళ్ళకి ఏదైనా పని చెప్తే చెప్పినట్టే చేస్తారు, అసలు ఆలోచించరు. ఒకరోజు పరమానందయ్య గారు బయటికి వెళ్ళినప్పుడు ఆయన స్నేహితుడు, అరే పరమానందం ఎక్కడున్నావురా అంటూ లోపలికి వచ్చారు. మన గురువు గారిని అరే ఎవరు అంటున్నారా అనుకుని ఆయన్ని చితకబాదేశారు. అప్పుడు పరమానందయ్య గారు ఇంటికి వచ్చి, అరే ఆపు, ఇంటికి ఎవరైనా వస్తే మర్యాద చేయాలి, అంతే కానీ ఇట్లా కొట్టకూడదు. అప్పుడు ఇంకో రోజు పరమానందయ్య గారు ఇంట్లో లేనప్పుడు 2 దొంగలు వచ్చారు. వాళ్ళిద్దరూ భయపడుతూ లోపలికి వచ్చారు. అప్పుడు శిష్యులు చక్కగా కూర్చోబెట్టి అతిథులు అనుకుని మర్యాదలు చేశారు. అప్పుడు మీకేమైనా కావాలా అని అడిగారు. అప్పుడు వాళ్ళు, అమ్మో వీళ్ళు చాలా అమాయకులు, మనం చేసే పనులకి వాళ్ళకి అస్సలు అర్థం కాదు అనుకుంటూ డబ్బులన్నీ తీసేసుకుని ఇదంతా కాల్ చేసి పారిపోయారు. అప్పుడు పరమానందయ్య గారు ఇంటికి వచ్చారు. అయ్యో నా ఇంటికి ఏమైందిరా, లభో దిబోమన్నాడు. అప్పుడు శిష్యులు, మేమేం తప్పు చేశాము, అతిథులు వచ్చారు, మనం నువ్వు చెప్పినట్టే మర్యాద చేశాము. అప్పుడు పరమానందయ్య గారికి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. ధన్యవాదాలు.